First and second. Yes, I know I'm interacting directly. Great job. Saidul, Srinivas, DI. Mother case. Very good. Keep it up. Idris, SI Jawaharnagar. మేడం ఒకసారి వల్ల ఆమె కాన్షియస్లో ఉండడం వల్ల భర్తను చక్కగా చూసుకుంది మార్నింగ్ వరకు. చూసుకోవడం వల్ల వాళ్ళకు ఏమీ కాలేదని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆ మేడం మమ్మల్ని అడిగింది, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను కదా, దాదాపుగా 2 వారాల నుంచి మేము తల్లిదండ్రులని చెప్పిండ్రు కదా, మమ్మల్ని ఏం చేయకండి అని అడిగిన తర్వాత తనను ఒకటి వదిలిపెట్టారు. వదిలిపెట్టడం వల్ల దాదాపుగా వాళ్ళ ప్రాణానికి ఏం కాలేదు. ప్లస్ మా డీసీపీ మల్కాజ్గిరి, తర్వాత ఎస్ఓటీ టీమ్స్, అడిషనల్ డీసీపీ మల్కాజ్గిరి అందరి ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా పనిచేసి ఎంటైర్ టీమ్ ఫస్ట్ 2వ గ్రూప్ని మేము దాదాపుగా 72 గంటల్లో తీసుకొని రావడం జరిగింది. మెయిన్ గ్రూప్ని ఈరోజు అంటే 12th రోజు అఫెన్స్ అయింది. ఈరోజు దాదాపుగా నెల లోపలనే మెయిన్ అఫెండర్స్ని అలాంగ్ విత్ ద బూటీ తీసుకొని రావడం చాలా ప్రొఫెషనల్గా, చాలా కష్టపడి మా టీమ్స్ చాలా డిలిజెంట్గా వర్క్ చేసినందుకు డీసీపీ మల్కాజ్గిరి అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ని ఈరోజు అభినందిస్తూ, అంటే తెలంగాణలో ఇలా చేయడం వల్ల మీరు తప్పించుకొని పోలేరు అన్న ఒక మెసేజ్ మనము పబ్లిక్కి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము భావించాము. అంతటితో మేము ఆగిపోలేదు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఎంటైర్ రాష్ట్రంలో ఎస్పెషలీ క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్లో మీ సురక్ష అన్న పేరుతో ప్రతి డొమెస్టిక్ హెల్పర్స్ని ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్న ఒక బృహత్తర పథకము డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మనం మొదలుపెట్టి ఉన్నాము. ఈ రోజుకి పబ్లికే స్వచ్ఛందంగా వచ్చి మా అప్లికేషన్లో 39,464 మందిని ఈరోజు వరకు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకు చెందిన టెనెంట్స్ కావచ్చు, పని చేసే వాళ్ళు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ప్రతి పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ ఎవ్రీడే ఈవినింగ్ 2 hours మ్యాండేటెడ్గా పబ్లిక్లోకి వెళ్తున్నారు. మీరు వాలంటరీగా రిజిస్టర్ చేసుకుంటే రేపొద్దున ఈ పర్టికులర్ టెనెంట్ మీ దగ్గర ఏమైనా కేసెస్తో ఉన్నారా మేము చెప్పడానికి ఛాన్స్ వస్తుంది అని మనము వాళ్ళకు చెప్పడం వల్ల, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ ఇండ్లలో పని చేసే వాళ్ళని రిజిస్టర్ చేసుకోవడము, దానికి ఈ పర్టికులర్ అఫెన్స్ ఒక ఇన్పుట్ కావడం మాకు దాన్ని ఇంత సిస్టమేటిక్గా తీసుకెళ్ళడానికి మాకు హెల్ప్ చేస్తున్న ఆల్ సిటిజన్స్ ఆఫ్ మల్కాజ్గిరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ సమక్షంలో. అండ్ ఇది సక్సెస్ఫుల్గా చేయడానికి మనం సేఫెస్ట్ మెట్రోగా ఉండడానికి ఈవెన్ మీ వంతు కృషి మీరు చేయాలని కోరుకుంటున్నాను. గత నెల 12వ తారీఖు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఒక సీరియస్ నేపాలీ గ్యాంగ్తో అంటే పనిచేసే వాళ్ళ మూఠాతో ఒక 2 సీనియర్ సిటిజన్స్ కపుల్ పైన వారి ఇంట్లో డెకాయిటీ జరిగింది. ఆ డెకాయిటీలో దాదాపుగా మురళీమోహన్ తర్వాత తన వైఫ్ వీరు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్గా పనిచేస్తారు. వీళ్ళు మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్ అనే ఒక కౌకూర్ లిమిట్స్ లో నివసిస్తారు.
వీరిద్దరూ సీనియర్ కపుల్ ఇంట్లోనే ఉంటారు. ఆవిడ డాక్టర్ గా పనిచేస్తారు, సీనియర్ పెథాలజిస్ట్. అయితే వీరు సీనియర్ కపుల్ అని ఎరిగి వీరి వీరి నిస్సహాయతను వాళ్లకు తెలుసుకొని ఒక ఫస్ట్ ఈ రోజు మనము అరెస్ట్ చేయబడ్డ మీనా అలియాస్ మమత, తర్వాత ఆమె భర్త రాజేష్, ఇద్దరిని పని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరినైతే తీసుకొని వచ్చిండ్రో సబీనా, తర్వాత బిస్వాల్, వీళ్ళని మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. కాకపోతే ఈ మీనా అన్న ఆమె, తర్వాత ఆమె భర్త, ఎస్పెషల్లీ మీనా అన్న ఆమె తీసుకొని మిగిలిన వాళ్ళని పనిలో పెట్టించిన క్రమంలోనే దాదాపుగా 6 మందిని ఆ ఇంట్లోకి చేరుస్తుంది. పని చేసే వాళ్ళు ఇద్దరు, వాళ్ళకి సపోర్టింగ్ బయట ఈమె పని నేర్పించడానికంటూ ఇద్దరు, తర్వాత ఈమె ఇంకొకరిని తీసుకొని ఆమె భర్త పేరుతో 7 మందిని టోటల్ గా ఆ ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్ లో చేరుస్తుంది. చేరిన తర్వాత 25 వీళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే 12/5 రోజు ఈ ఇంట్లో పని నేర్పించిన ఆమె ఎవరైతే సబీనా అన్న ఆమె ఉందో ఆమెకు సరిగ్గా పని రాదు అన్న నెపంతో మీనా వేరే వాళ్ళని కూడా తెచ్చి పని నేర్పించడానికంటూ ఆమె కూడా అక్కడికి వచ్చి చేరుతుంది. చేరిన తర్వాత ఆమె బర్త్డే అని చెప్తుంది. ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ కమిట్ అవుతుందో ఆ రోజు తన బర్త్డే లాగా పిక్చర్ ఇస్తుంది ఎవరికి, ఈ సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చి మేము బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నామన్న ఒక పిక్చర్ తో వీళ్ళ 2 వీలరే వాడుకొని చాలా వస్తువులు బయటికి పోవడం తెచ్చుకోవడం. ఆవిడ ఏమనుకుంటారంటే వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారన్న ఒక భావనలో ఉండి రాత్రి వరకు వెయిట్ చేసిన తర్వాత రాత్రి దాదాపుగా వాళ్ళు డిన్నర్ చేసే సమయానికి ఈ మీనా తర్వాత సబీనాని తీసుకొని ఇంట్లోకి వచ్చి వీళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఆమె భర్తగా ఉన్నతను, ఈమె భర్తగా ఉన్నతను ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మూతికి ప్లాస్టర్స్ వేసి, ఆ వేసే ముందు ఆ సీనియర్ కపుల్లో మురళీమోహన్ గారికి మాత్రం ఒక లిక్విడ్, తను అన్కాన్షియస్ కావడానికి ఒక లిక్విడ్ పోస్తారు. మీద కూర్చొని చూసుకోవడం వల్ల వాళ్ళకు ఏమీ కాలేదని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆ మేడం మమ్మల్ని అడిగింది, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను కదా, దాదాపుగా 2 వారాల నుంచి మేము తల్లిదండ్రులని చెప్పిండ్రు కదా, మమ్మల్ని ఏం చెయ్యకండి అని అడిగిన తర్వాత తనను ఒకటి వదిలిపెట్టడం వల్ల దాదాపుగా వాళ్ళ ప్రాణానికి ఏం కాలేదు. ప్లస్ మా డిసిపి మల్కాజ్గిరి, తర్వాత ఎస్ఓటి టీమ్స్, అడిషనల్ డిసిపి మల్కాజ్గిరి అందరి ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా పనిచేసి ఎంటైర్ టీమ్ ఫస్ట్ 2వ గ్రూప్ ని మేము దాదాపుగా 72 గంటల్లో తీసుకొని రావడం జరిగింది. మెయిన్ గ్రూప్ ని ఈ రోజు అంటే 12th రోజు అఫెన్స్ అయింది. ఈ రోజు దాదాపుగా నెల లోపలనే మెయిన్ అఫెండర్స్ ని అలాంగ్ విత్ ద బూటీ తీసుకొని రావడం చాలా ప్రొఫెషనల్ గా, చాలా కష్టపడి మా టీమ్స్ చాలా డిలిజెంట్ గా వర్క్ చేసినందుకు డిసిపి మల్కాజ్గిరి అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ ని ఈ రోజు అభినందిస్తూ, అంటే తెలంగాణలో ఇలా చేయడం వల్ల మీరు తప్పించుకొని పోలేరు అన్న ఒక మెసేజ్ మనము పబ్లిక్ కి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము భావించాము. అంతటితో మేము ఆగిపోలేదు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ తో ఎంటైర్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్ లో మీ సురక్ష అన్న పేరుతో ప్రతి డొమెస్టిక్ హెల్పర్స్ ని ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్న ఒక బృహత్తర పథకము డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ తో మనం మొదలు పెట్టి ఉన్నాము. ఈ రోజుకి పబ్లికే స్వచ్ఛందంగా వచ్చి మా అప్లికేషన్ లో 39,464 మందిని ఈ రోజు వరకు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి చెందిన టెనెంట్స్ కావచ్చు, పని చేసే వాళ్ళు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ప్రతి పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ ఎవ్రీడే ఈవినింగ్ 2 hours మ్యాండేటెడ్ గా పబ్లిక్ లోకి వెళ్తున్నారు. మీరు వాలంటరీగా రిజిస్టర్ చేసుకుంటే రేపొద్దున ఈ పర్టికులర్ టెనెంట్ మీ దగ్గర ఏమైనా కేసెస్ తో ఉన్నారా మేము చెప్పడానికి ఛాన్స్ వస్తుంది అని మనము వాళ్ళకు చెప్పడం వల్ల, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ ఇళ్లలో పని చేసే వాళ్ళని రిజిస్టర్ చేసుకోవడము, దానికి ఈ పర్టికులర్ అఫెన్స్ ఒక ఇన్పుట్ కావడం, మాకు దాన్ని ఇంత సిస్టమాటిక్ గా తీసుకెళ్లడానికి మాకు హెల్ప్ చేస్తున్న ఆల్ సిటిజన్స్ ఆఫ్ మల్కాజ్గిరి కూడా నేను
థ్యాంక్స్ చెప్తున్నాను మీ సమక్షంలో. అండ్ ఇది సక్సెస్ఫుల్ గా చేయడానికి, మనం సేఫెస్ట్ మెట్రోగా ఉండడానికి ఈవెన్ మీ వంతు కృషి మీరు చేయాలని కోరుకుంటున్నాను.